మన ఆదోనిలో అతిపెద్ద సీతారాముల విగ్రహాలు. రాజమండ్రికి చెందిన 8 మంది కళాకారులు 15 నెలలు శ్రమించి 20 అడుగు ఎత్తుల 25 అడుగు వెడల్పు గల అతిపెద్ద సీతారాముల పట్టాభిషేక విగ్రహాలు ఎందుకు పెట్టారో తెలుసా? అయితే తెలుసుకుందాం పదండి. ఆదోని అంటేనే ఆధ్యాత్మిక కేంద్రానికి కేంద్ర బిందువు. ఆదోని కొండపై వెలిసిన శ్రీ కాలభైరవ ఆంజనేయ స్వామి రణమండల స్వామిని దర్శించుకునే భక్తులు ముందుగా శ్రీ జలకంఠేశ్వర స్వామి 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయ ఆవరణలో భక్తులు దర్శన భాగ్యం కోసం శ్రీ సీతారాముల విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా ఆదోనిలో సీతారాముల పట్టాభిషేక విగ్రహాలు కొలువుదీరాయి. ఆదోని నుంచి రణమండ కొల్ల వెళ్ళే మార్గంలో శ్రీ జలకంఠేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ అద్భుతమైన దివ్యమైన అపురూపమైన విగ్రహమూర్తులను దర్శనమిస్తున్నాయి. ఆదోని కొండపై వెలిసిన రణమండల ఆంజనేయ స్వామిని దర్శించుకునే భక్తులు ముందుగా సీతారాములను దర్శించుకోవాలనే సంకల్పంతో ఈ విగ్రహాలను ఏర్పాటు చేశారు. 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ జలకంఠేశ్వర స్వామి ఆలయ శిథిలావస్థకు చేరుకోగా విరాట్ హిందూ సంఘం సభ్యులు అశోక్ విరాట్ మరియు ఇతర దాతల సహకారంతో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. ఈ దేవాలయం వెనుక భాగంలోనే శ్రీ సీతారాముల విగ్రహాలను ప్రతిష్ఠించాలని సంకల్పించారు. రాజమండ్రికి చెందిన దివాకర్ బాబు 8 మంది కళాకారులతో కలిసి 15 నెలలు పాటు శ్రమించి ఈ విగ్రహాలను రూపొందించారు. పూర్తిగా కాంక్రీట్తో 20 అడుగుల ఎత్తు 25 అడుగుల వెడల్పుతో 70 లక్షల వ్యయంతో శ్రీ పట్టాభి సీతారాముల విగ్రహాలను రూపుదిద్దారు. మన ఆదోనిలో ఎమ్మెగనూరు రోడ్డులో ఉన్నటువంటి అతిపెద్ద 40 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా రాజమండ్రికి చెందిన ఈ దివాకర్ బాబు కళాకారుల బృందం ఏర్పాటు చేసిన విగ్రహం కళాకారులే ఈ విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాలను చూస్తుంటే సీతారాములే సాక్షాత్తుగా ఇక్కడకు వచ్చి ప్రత్యక్షమై కొలువుదీరిన అనుభూతి కలుగుతుంది. మన రాష్ట్రంలో ఇంత పెద్ద సీతారాముల విగ్రహాలు మరెక్కడా లేవు. కొన్ని చోట్ల రాముడు ఎత్తైన విగ్రహాలు ఉన్నప్పటికీ పట్టాభిషేక రూపంలో సీతారాములు ఇక్కడే దర్శనమిస్తారు. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఆదోని మిర్రర్ ఇన్స్టాగ్రామ్ పేజీని తప్పక ఫాలో చేయండి. మరొక వీడియోలో 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ జలకంఠేశ్వర స్వామి దేవాలయం గురించి మళ్ళీ తెలుసుకుందాం. ఈ అపురూపమైన విగ్రహమూర్తులను మీరు ఇంకా చూడక ఉంటే రణమండ కొండ వెళ్ళే రహదారిలో ఈ విగ్రహాలు మీకు దర్శనమిస్తాయి. వెంటనే వెళ్ళి దర్శించుకోండి.